గురువుగారు, నందీశ్వరుడికి నటనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నందీశ్వరుని పేరు మీదుగానే నంది అవార్డుల ప్రధానోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది కదా, ఏమిటి వీరిద్దరికి ఉన్నటువంటి సంబంధం? నందీశ్వరుడు మనందరికీ తెలుసు, శివుడి యొక్క వాహనము, శివుడి యొక్క అనుచరుడు. అయితే పేరుకి వాహనం అయినప్పటికీ, పేరుకి ఆయన ఒక ఎద్దులాగా మనకు కనిపిస్తున్నప్పటికీ, నిజానికి ఆయన శివుడి యొక్క భక్తాగ్రేసరుడు. ఆయన బ్రహ్మదేవుడికి నాట్యశాస్త్రాన్ని ఉపదేశించినటువంటి వాడు నందీశ్వరుడు. నందీశ్వరుడి యొక్క ప్రేరణతోటే అభినయ దర్పణము అనేటువంటి ఒక గొప్ప గ్రంథం కూడా లోకంలోకి ప్రసిద్ధిలోకి వచ్చింది. నందీశ్వరుడు రాశాడు ఆ పుస్తకం. నందీశ్వరుడు రాసినటువంటి దానికి శారదా ప్రకాశం అని చెప్పి దానికి వ్యాఖ్యానం కూడా రాశాడు. అంటే శివుడి యొక్క భక్తుడైనటువంటి నందీశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణానికి ఈనాటికి కూడా మనకి వ్యాప్తిలో ఉంది. ఈనాడు కూడా మనం ఆ గ్రంథాన్ని మనం చదవవచ్చు. మరి నాట్యం అనేది దేనికి సంబంధించిందమ్మా? నటనకి సంబంధించింది. కాబట్టి నటనకి ఆద్యుడు, నటనని తెలియచేసినటువంటి వాడు. ఎందుకంటే భావం ఎలా ఉండాలి, ముఖంలో ఎలాంటి భావాల్ని పలికిస్తే చూసేటువంటి వాళ్ళు ఆనందిస్తారు, ఆంగికాభినయం ఎలా ఉండాలి, చేతుల్ని ఎలా తిప్పాలి, నాట్యంలో ఎటువంటి భంగిమల్ని నువ్వు చూపించాలి, ఇవన్నీ కూడా ఆ అభినయ దర్పణంలో నందీశ్వరుడు చెప్పాడు. అందుకే ఆయన పేరు మీదుగా ఒక ఉత్తమమైనటువంటి నటనని ప్రదర్శించినటువంటి వాళ్ళకి నంది అవార్డులు ఇస్తుంటారు. ఇదొక్కటేనా? బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపన చేసేట త్రిపురాసుర సంహారము అనేటువంటి ఒక నాటకాన్ని శివుడి యొక్క ఆజ్ఞ చేత ప్రదర్శించమని బ్రహ్మదేవుడుకి ఆజ్ఞ చేసినటువంటి వాడు నందీశ్వరుడు. ఆయన పేరు మీదుగా అందుకే నంది అవార్డులు ఇస్తున్నారు. ఇదొక్కటే కాదండి, మన లేపాక్షిలో నంది ఉంది. ఆ లేపాక్షిలో ఉన్నటువంటి నంది, అది కూడా నంది అవార్డులు ఇవ్వటానికి ఒక ప్రధానమైనటువంటి ప్రేరణ. ఎందుకంటే ఆ శిల్పకళ ఉట్టిపడుతుంటుంది లేపాక్షి నందిలో. అద్భుతమైనటువంటి శిల్పకళ. లేపాక్షి నంది లేచిరా అంటుంటారు కదా, అంత గొప్ప. ఒకసారి దాన్ని చూస్తే మనం మైమర్చిపోతుంటాం. అందువల్ల శిల్పకళ అనేటువంటిది కూడా కళల్లో ఒకటి కాబట్టి, ఈ నటనకి కూడా ఒక కళ కాబట్టి, అందువల్ల లేపాక్షి నందిని ప్రేరణగా తీసుకొని నంది అవార్డు పెట్టారు. కాబట్టి అటు నందీశ్వరుడి యొక్క అభినయ దర్పణం, ఇటు లేపాక్షి నంది, ఇవన్నీ కలగలిపి ఒక ఉత్తమోత్తమైనటువంటి కళల్ని ఎవరైతే ప్రదర్శన చేస్తుంటారో వాళ్ళ పేరు మీదుగా, ఆ నంది పేరు మీదుగా నంది అవార్డు అనేది పెట్టారు. ఇంత విశేషం దాని వెనకాల దాగి ఉంది.